ఇజ్రాయెల్పై మండిపడ్డ జార్జియా మెలోని గాజాలో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు మానవతా దృక్పథంతో సాయం అందించేందుకు తమ దేశ పౌరులను కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించడాన్ని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా ఖండించారు. వెంటనే వారిని విడుదల చేయాలని, అధికారికంగా క్షమాపణ చెప్పాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై అమెరికా కోర్టులో ఛార్జ్షీట్. 1996లో 2 అమెరికా పౌర విమానాలను కూల్చివేసిన కేసులో 4 అమెరికన్ల మరణానికి బాధ్యుడిగా క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై అమెరికా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ ఘటనలో న్యాయం జరుగుతోందని అమెరికా అధికారులు ప్రకటించారు. ట్రంప్ పర్యటనపై పుతిన్ స్పందన. అమెరికా ప్రపంచంపై పట్టు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆటవిక న్యాయంలా ఉన్నాయని ట్రంప్ చైనా పర్యటన అనంతరం పుతిన్, జిన్పింగ్లు భేటీ అయి తమ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. స్పేస్ ఎక్స్ ఐపీఓ. ఎలాన్ మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ భారీ ఐపీఓ కోసం దరఖాస్తు చేస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ పరిమాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ 5 దేశాల టూర్ సక్సెస్. ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల అధికారిక పర్యటన భారతదేశ ఆర్థిక రంగానికి సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు విలువైన నూతన పెట్టుబడులు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు రానున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.